ప్రతాప్ రాయ్ గారు, అదేవిధంగా స్టేట్ ప్రెసిడెంట్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్, ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ లక్ష్మి గారు, మా స్టేట్ చైర్మన్ మన నాగరాజు గారు, స్టేట్ వైస్ చైర్మన్ మన అశోక్ అన్న, అదేవిధంగా మన్సూర్ భాయ్, యాదవ్ రెడ్డి గారు, ప్లీజ్ జాయిన్ ఇన్ ది ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్. రామప్ప గారు మన తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ కూడా, ఫౌండర్ ప్రెసిడెంట్. Sir, we would request you to talk just 2 minutes. సభకు నమస్కారం. यहाँ विराजमान महान नेताओं सभी की प्रणाम. యాక్చువల్లీ వెంకన్న బాబు గారు నన్ను ఈ సభకి రమ్మన్నప్పుడు నేను దీనికి అర్హుడినా కాదా అని ఆలోచన వచ్చింది. లేదు, మీరు రావాల్సిందే అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం మీ సంస్థ చేస్తున్నటువంటి ఆహర్నిశలే మీరు చేస్తున్నటువంటి కృషికి నేను పులకితుడినై వారి మాట కాదని లెక్క ఇక్కడికి వచ్చాను. అయితే ఒక జడ్జిగా మేము చేస్తున్న పని కూడా అదే, మానవ హక్కుల పరిరక్షణ చేస్తూ ఉంటాం ఎప్పుడు, ప్రతి దినం. అయితే మీరు చేసే పనికి మేము చేసే పనికి చిన్న తేడా. మేమేమో జీతం తీసుకొని చేస్తాము, మీరు ఫ్రీగా చేస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ అస్. అసలు మానవ హక్కులు అంటే దాని యొక్క నిదర్శనం ఏమిటి, దాని యొక్క డెఫినేషన్ ఏంటిదో ఒక చిన్న మాటలో చెప్తాను నేను. ఈ సర్వసత్తాక ప్రజాస్వామిక భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి తన వంటిపైన చర్మం ఎలాగైతే పుట్టుకతో తనతో పాటు వచ్చి ప్రాణం పోయే వరకు తోడుగా ఎలా ఉంటుందో ఈ హక్కులు అలా, ప్రాథమిక హక్కులు అలా ఉంటాయన్నమాట. వాటిని ఇండిఫీజిబుల్ రైట్స్ అంటారన్నమాట. ఎవరికి కూడా ఆ హక్కులని లాక్కునేటువంటి అధికారం లేదు. ఎప్పుడైనా కూడా ఆ హక్కుల ఉల్లంఘన జరిగితే మొట్టమొదట రణరంగంలో దిగేది న్యాయ వ్యవస్థనే. అందులో భాగంగానే మేము పనిచేస్తున్నాము. ఇప్పటికీ కాదు, 35 సంవత్సరాలు అయిపోయింది. వెంకన్న బాబు గారు ఫిగర్ తక్కువ చెప్పారు. నేను 35 సంవత్సరాలుగా న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్నాను. అటు అధికారికంగానే కాకుండా నేను ఒక మానవతావాదిగా, మన ప్రెసిడెంట్ గారు చెప్పారు మీ ఇందాక మాట్లాడుతూ, मेरा जिस्म सभी लोगों के लिए, साहब जी हमारा दिल भी सभी लोगों के लिए है. क्योंकि हम दिल काम करते हैं. किसी के चेहरा पे खुशी बनाए तो हमारा ज़िंदगी बन जाता है उस दिन के लिए. మా దగ్గరికి ఎవరు వచ్చినా, కోర్టుకు వచ్చినా కూడా నేను పద్ధతులు అన్నిటిని పక్కన పెట్టేసి ఈ వ్యక్తికి ఈ పూటకి నేను ఏ రకమైనటువంటి రిలీఫ్ ఇవ్వగలుగుతానో ఆలోచించి త్వరితగతిలో ఈ కేసులు పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసి నా లెక్కల ప్రకారంగా ఒక జడ్జిగా 13 సంవత్సరాల్లో నేను దాదాపు 25,000 కేసులు నేను పరిష్కరించేశాను. ఏదో చిన్న చిన్న విషయాల్లో గొడవలు పడి, తగాదాలు పడి, కేసులు కుట్రలు పెట్టుకొని కోర్టుకు వచ్చే వాళ్ళందరికీ ఎంతో సమయం వృధా అవుతుందండి.
కూలి పని చేసేవాడికి రోజుకు 100-200 పని చేసేవాళ్ళు, కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా కోర్టుకు వస్తూనే ఉంటారు. కానీ వాళ్ళ సమయము, వాళ్ళ డబ్బులు అన్నీ వృధా అవుతున్నాయి. వాళ్ళ జీవితం అంతా అతలాకుతలం అయిపోతుంది. మేము కనుక కాస్త టైం ఎక్కువ స్పెండ్ చేసి ఉన్న టైంని సరిగ్గా వాడుకొని మేము పని చేయగలిగితే ఎంతోమందికి మేము ఉపశమనం ఇవ్వగలుగుతాం అనేటువంటి భావనతో పనిచేస్తున్నాం. కాబట్టి ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి ఒక గెస్ట్గా నన్ను పిలిచారని అనుకుంటున్నాను. ఈరోజు మీరు నాకు చేసిన సన్మానము, నేను చేసిన ఈ సేవలకి ఒక గుర్తింపు అని భావిస్తున్నాను. మీ అందరూ కూడా మానవ హక్కుల కోసం, మన హక్కుల కోసమే పోరాటం చేయకుండా చేస్తూ పక్కన వాడి యొక్క హక్కులను గురించి కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. రాజ్యాంగంలో మనకు ఎలాగైతే హక్కులు ఇచ్చారో కొన్ని బాధ్యతలు కూడా ఇచ్చారు. మనం ఏం చేస్తామంటే ఒక పుస్తకం తెరవగానే కొన్ని పేజీలు చదువుతాము, ఓపిక తగ్గితే మూసి పడేస్తాం. అలాగే రాజ్యాంగంలో కూడా ఈ ప్రాథమికంగా మనకి ఇచ్చినటువంటి హక్కులు కొంచెం ముందు వస్తాయి, అక్కడి వరకు చదువుతాము. భలే బేషుగ్గా ఉంది, భారతదేశంలో పుట్టినందుకు నాకు ఇన్ని హక్కులు ఉన్నాయని చదువుతాము, పుస్తకం మూసేసి పడుకుంటాం. ఆ తర్వాత పేజీ చూస్తే కనుక తెలుస్తుంది మనకేం బాధ్యతలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. అప్పుడు మనం ఆ హక్కులని సద్వినియోగం చేసుకునేటువంటి వాళ్ళం అవుతాం అన్నమాట. మనము ఆ బాధ్యతలను విస్మరిస్తున్నాం కాబట్టి హక్కులకి పరిరక్షణ లేకుండా పోయింది. ఎందుకు, ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవడం కోసమే నేను ఇప్పుడు పిహెచ్డి స్కాలర్షిప్ తీసుకున్నాను. స్కాలర్గా ఉన్నాను నేను ఇప్పుడు. ఈ మానవ హక్కుల ఉల్లంఘన గురించి, మానవులకి, ఈ ప్రజలకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి, వాళ్ళ హక్కుల పరిరక్షణ చేయడం కోసం మనం ఏం చేయగలుగుతాము, ఈ 60 సంవత్సరాల నా వయసులో నేను సంపాదించిన అనుభవాన్ని నేను ఇలాగ మానవ హక్కుల ఉల్లంఘనకి గురవుతున్న వాళ్ళకి ఏం చేయగలుగుతాను అనేటువంటి ఒక తాపత్రయంతో పిహెచ్డిలో జాయిన్ అయ్యానండి. 61st year ఆఫ్ మై లైఫ్లో. సో వితిన్ సమ్ టైమ్ ఐ విల్ సబ్మిట్ మై రిపోర్ట్ టు ద యూనివర్సిటీ ఫ్రమ్ డిఎస్ఎన్ఎల్యు వైజాగ్ నుంచి చదువుతున్నాను. నా సబ్జెక్ట్ ఇదే. మొన్నే మానవ హక్కుల పరిరక్షణ కస్టడీలో ఉన్నప్పుడు ఎలా చేయాలనే దాని గురించి ఒక ఆర్టికల్ రాశాను. వెంకన్న బాబు గారు వారు పత్రికల్లో కూడా ప్రచురించారు. ఇలాంటి సేవలు ఎన్నో చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ ఈ సన్మానానికి, ఈ యొక్క గౌరవానికి నేను వందనాలు సమర్పించుకుంటూ ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అనిషా, ప్రీతి, మెమంటో. థ్యాంక్ యూ సార్. మీ యొక్క డ్యూటీలో ఉండి కూడా ఈవెన్ లంచ్ అవర్లో మీరు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మేము ఇచ్చినటువంటి చిన్న చంద్రునికో నూలుపోగులా మేము ఇచ్చినటువంటి ఒక అవార్డును మీరు స్వీకరించి అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు మా యొక్క